ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీఈసెట్ 2025కి సంబంధించి ఈ మంత్లో మనకు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా. మరి దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అయితే ఉండబోతుంది. దీనికి రిలేటెడ్గా ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయి అన్న దాని రిలేటెడ్గా వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఈసెట్ 2025 కౌన్సిలింగ్ రిలేటెడ్గా అవసరమైన డాక్యుమెంట్స్ అనేది మనం ఇప్పుడైతే గమనిద్దాం. దాంతోపాటు ఏ డాక్యుమెంట్ ఎందుకు యూజ్ అవుతుంది అన్నది కూడా వీడియోలో అయితే చెప్తాను, కేర్ఫుల్గా అయితే వినండి. ఫ్రెండ్స్ ఇక ఆ టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ముందుగా మనకి కావాల్సింది ఏంటంటే ఈసెట్కి సంబంధించి ర్యాంక్ కార్డ్ అయితే మనకి అవసరం అవుతుంది. అంటే మనకి ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డు ఉంటుంది కదా, ఆ యొక్క ర్యాంక్ కార్డ్ అవసరం అవుతుంది. దాంతోపాటు ఈ యొక్క హాల్ టికెట్ కూడా అవసరం అవుతుంది. ఈ 2 డాక్యుమెంట్స్ మనకు ఆన్లైన్ కౌన్సిలింగ్ అప్పుడు అవసరం ఉండదు, బట్ కాలేజీలో మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఈ 2 డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిప్లొమాకి రిలేటెడ్గా ఏదైతే మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ సిఎంఎం ఏదైతే ఉంటుందో అది మీకైతే అవసరం అవుతుంది. దాంతోపాటు మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ అంటే ఇందాక చెప్పినట్టు సిఎంఎం అయితే అవసరం అవుతుంది. ఇన్కేస్ సిఎంఎం లేకపోయినట్టయితే ఏదైతే ఎవ్రీ సెమ్ అయిపోయిన తర్వాత మనకు ఒరిజినల్ మార్క్స్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఆర్ మనకు సిఎంఎం మొత్తం అంతా కూడా ఏదైతే ఉంటుందో అదన్నా కూడా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ 2 డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి అయితే ఉంటే కౌన్సిలింగ్ అయితే అయిపోతుంది. దాని తర్వాత యాజువల్గా 10th క్లాస్ సంబంధించిన ఏదైతే ఒరిజినల్ మార్క్స్ కార్డు ఉంటుందో అది మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెయిన్ రెసిడెన్స్ సర్టిఫికేట్ రిలేటెడ్గా చూసుకున్నట్టయితే ఎవరైతే మనకు వేరే స్టేట్ నుంచి వచ్చి ఏపీలో సెటిల్ అయి ఉంటారో, అందులోని వాళ్ళు 7 to 10 years ఆల్రెడీ ఏపీలో గడిపేసి ఉంటారో వాళ్ళు మనకు ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా ఎవరన్నా ఈ కేటగిరీలో ఉన్నట్టయితే అప్లై అనేది చేసుకోండి. ఇక నెక్స్ట్ గమనించినట్టయితే మనకు తెలిసినవే ఆధార్ కార్డ్ నెససరీ, ఎందుకంటే కొంచెం ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా అది అవసరం అవుతుంది. ఇక దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మనం చూసుకున్నట్టయితే ఏదైతే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ 2 అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే 2025లో తీసుకున్న డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. గమనించండి, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు యూజ్ అవుతుంది అన్నది చూసుకున్నట్టయితే మనకు బ్రాంచ్ ర్యాంక్ అలానే మనకు ఓవరాల్ ర్యాంక్ అయితే ఉంటుంది కదా, అలా ఆ ర్యాంక్స్ బేస్ చేసుకొని మీకు సో కాలేజీలో సీట్ ఇవ్వడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకు అన్నట్టయితే ఏ కాలేజ్ అన్నా తీసుకున్న కేటగిరీ వైజ్ కొంత పర్సెంట్ అయితే ఉంటుంది. ఆ పర్సెంటేజ్ ఏదైతే సీట్స్ అవైలబుల్ ఉంటాయో అవి ఎవరైతే కేటగిరీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకే ఇవ్వటం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవసరం అవుతుంది. అలానే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటి అంటే ఫీజు రింబర్స్మెంట్ తెచ్చిపెట్టడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 2025లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్గా మీరైతే గమనించండి. దాంతోపాటు యాజువల్గా ఫొటోస్ ఉండాలి. దాంతోపాటు ఏదైతే మీకు డిప్లొమా రిలేటెడ్గా టీసీ అయితే ఉంటుంది కదా, టీసీ కూడా ఉండాలి. ఇది ఫర్దర్గా మీరు కాలేజీలో జాయిన్ అయినప్పుడు మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇందులో మెయిన్గా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే అన్నీ కావాల్సినవే, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని అప్లికబుల్ అయితే అవుతాయి. బట్ ఇందులో ఏవి లేకపోయినా కూడా మీకు కౌన్సిలింగ్ అనేది అయిపోతుంది. బట్ ఏదైతే మనకు డిప్లొమాకి సంబంధించి ప్రొవిజనల్ అట్ ద సేమ్ టైం కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఆర్ మనకు మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఖచ్చితంగా అయితే ఉండాలి. ఇవి లేకపోతే మాత్రం కౌన్సిలింగ్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అవ్వదు. దాంతోపాటు ఇన్కమ్ క్యాస్ట్ కూడా మనకి ఇంపార్టెంటే. అవి మీకు ఎక్స్ట్రాగా బెనిఫిట్స్ అయితే తెచ్చిపెడతాయి. ఇన్ కేస్ ఆ డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా కౌన్సిలింగ్కి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ అవి ఉంటే వాటి ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.